కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని, నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని. నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని, నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని. అక్షయుడాని కల్వరి త్యాగం అంకిత భావం కలుగజేసెను. ఆశల వాకిలి తెరచినావు, అనురాగ వర్షం కురిపిల్చినావు. అక్షయుడాని కల్వరి త్యాగం అంకిత భావం కలుగజేసెను. ఆశల వాకిలి తెరచినావు, అనురాగ వర్షం కురిపిల్చినావు. నా హృదయములో ఉప్పొంగెనే కృతజ్ఞతా సంద్రమే, నీ సన్నిధిలో స్తుతి తాడన నా హృదయ విద్వాంసుడా. నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని, నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని. యథార్థవంతుల ఎడల నీవు ఎడబాయక కృప చూపి, గాఢాంధకారము కమ్ముకొనగా వెలుగు రేఖవై ఉదయించినావు. యథార్థవంతుల ఎడల నీవు ఎడబాయక కృప చూపి, గాఢాంధకారము కమ్ముకొనగా వెలుగు రేఖవై ఉదయించినావు. నన్ను నీవు విడిపిల్చినావు, ఇష్టుడనైనే నడచినందున. దీర్ఘాయువుతో తృప్తి పరచిన సజీవుడవు నీవేనయ్యా. నా హృదయములో ఉప్పొంగెనే కృతజ్ఞతా సంద్రమే, నీ సన్నిధిలో స్తుతి పాడన నా హృదయ విద్వాంసుడా. నా కోరిక నీ కొడుచున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. బైబిల్లో చక్కటి ఒక మాట మనం చూద్దాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వాక్యం. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారే చెప్తున్నారు, నన్ను చెప్పండి ఏమంటున్నాడండి? నన్ను జాగ్రత్తగా వెతుకువారు తప్పనిసరిగా నన్ను కనుగొందురు అని యేసయ్య చెప్తున్నాడు. ఈ రోజున ప్రేమిందే బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చిన నీవు దేన్ని వెతుకుతూ ఉన్నావు అనేది నీవు గమనించవలసినటువంటి విషయం. ప్రైజ్ ది లార్డ్. ఎక్కువ తగ్గించాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారే ఇలా చెప్పారు, ఎవరైతే నన్ను జాగ్రత్తగా వెతుకుతారో వారికి నేను
దొరుకుతాను, నన్ను కనుగొంటారు. ఈ విషయాన్ని పసిగట్టి బాప్తిసం ఇచ్చి యోహాను పసిగట్టి తను చెరసాల్లో వేయబడిన తర్వాత ఆయన శిష్యులను పిలిచి చెప్పాడు, మీరు ఆయనను వెంబడించండి, అతను వెంబడించండి, అతను ఎవరో మీరు కనుక్కోండి, వెళ్ళండి అని చెప్పి వీళ్ళు యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి వీళ్ళు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, యేసు ప్రభువి నీవేనా, ఇంకా వస్తాడా, మాకు తెలియాలి అని అన్నప్పుడు అప్పుడు యేసు ప్రభు వారు చెప్పారు, 40 రోజులు నేనుగా పోరాడవలసిన వంటి పోరాటం ఒకటి ఉంది, అది అయిపోయిన తర్వాత నేనే మీ యొద్దకు వస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వీళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యేసు ప్రభుని అడుగుతున్నారు, మెస్సయ్యవు నీవేనా లేక మరలా వస్తాడా అని అన్నప్పుడు ఆయన ఈ మాటను చెప్పి అరణ్యానికి వెళ్ళిపోయి 40 రోజులు ఉపవాసాలు ఉండి ప్రార్థన చేశాడు. యేసు ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే, నన్ను జాగ్రత్తగా నన్ను వెతకాలి. ప్రైజ్ ది లార్డ్. వెతకంది ఏది కూడా దొరకదు. వెంకటగిరి ముఖం చూడని వాళ్ళు కొందరు ఉంటారు, పల్లెటూరు వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు హాస్పిటల్ ముఖం చూడని వంటి వాళ్ళు కొందరు ఉంటారు. లేకపోతే వాళ్ళ బంధువులు లేకపోతే ఎవరో ఒకళ్ళు అక్కడ ఉంటారు, లేదా ఎవరైనా ఫంక్షన్ పెట్టుకుంటే పిలుస్తారు. అలాంటప్పుడు వాళ్ళకి అడ్రస్ తెలియనప్పుడు వాళ్ళు చెప్తారు, పలాని చోట పలాని ఇది, ఆ పక్కన పలానోళ్ళు ఉంటారు, వాళ్ళు పేరు చెప్పండి, వాళ్ళు మీకు తెలియచేస్తారు. ఇవన్నీ అడ్రస్ వాళ్ళకి చెప్తారు. చెప్పిన తర్వాత వాళ్ళు విని జాగ్రత్తగా ఏం చేస్తారంటే, అక్కడికి వెళ్ళి తనకు సంబంధించినటువంటి వ్యక్తులను ఏం చేస్తారంట, వెతకటము మొదలు పెడతారు. ఎప్పుడైతే వాళ్ళు వెతుకుతారో, వెతికిన వాళ్ళు ఎప్పుడైతే వారికి దొరుకుతారో, వారి జీవితంలో ఎక్కడ లేని సంతోషం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ లోకములో ప్రతి మనిషికి ఉన్న బాధలు, ప్రతి మనిషికి ఉన్న వారి జీవితంలో నెమ్మది, సంతోషం, సమాధానం అనేది లేదు. ఇది ఎప్పుడూ మనుషుల జీవితంలో ఉండేది. కొందరు తమకు తాము కలుగు చేసుకుంటారు, కొన్ని తనంతట అవి వస్తాయి, కొన్ని ఏమో వాళ్ళే చేసుకుంటారు. లేనిపోని సమస్యలను తెచ్చుకొని శోధించబడుతూ నెమ్మది లేని స్థితిలో వాళ్ళు దిగజారిపోతూ ఉంటారు. కొన్ని వద్దన్నా కూడా మన దగ్గరికి వస్తాయి, అవి మనకు మేలు కలుగు చేసి వెళతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీకొచ్చే ప్రతి శోధన, నీకొచ్చే ప్రతి అవమానం, నీకొచ్చే ప్రతి నిందే చివరికి నీ జీవితంలో అవి నీకు మేలు చేసి వెళతాయి. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో సొలొమోను భక్తుడు చాలా చక్కగా ఈ మాటని తెలియచేశారు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఆయన అంటాడు, నన్ను జాగ్రత్తగా చెప్పండి, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను తప్పనిసరిగా కనుగొందురు. ప్రైజ్ ది లార్డ్. దేవుని వెతుకువారు దేవుని సింహాసనాన్ని కనుగొంటారు. దేవుని వెతుకువారు దేవుని ఎదుట నిలబడగలుగుతారు. దేవుని వెతుకువారు ఆయన సన్నిధిలో, ఆయన సంఘములో స్థిరపరచబడగలుగుతారు. దేవుని సన్నిధిలో నిలబడగలుగుతారు. వారికి ఎన్ని ఆటుపోటులు ఎదురైనా వాళ్ళు తొనకరు, భయపడరు. ఏమాత్రం కూడా వారు సాతానుకు బానిసలుగా మారిపోరు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో సొలొమోను గారు చాలా చక్కగా ఈ మాటని చెప్పారు. దానికంటే ముందు ఒక మాట రాస్తుంది. ఏంట మాట అంటే, ఆయనే చెప్తున్నాడు, ఎవరైతే చెప్పండి ఏమంటున్నాడు, నన్ను ప్రేమించు వారిని నేను వారిని ప్రేమిస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ప్రభువారు చెప్తున్న మాట ఏంటి, ఎవరు నన్ను ప్రేమిస్తారో నేను వారిని ప్రేమిస్తాను.
ఇప్పుడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. నువ్వు ప్రేమించట్లేదంటే అర్థం ఏంటి? దేవుని ప్రేమ నీ మీద లేదు. దేవుని ప్రేమ లేనివాడు దేవుని ఎలా ఎతుకుతాడు? దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఎలా నడుచుకుంటారు? అందుకని బాప్తిసం ఇచ్చి యోహాను శిష్యులు బాప్తిసం ఇచ్చి యోహాను చెరసాలలో వేసిన తర్వాత వాళ్ళు కలవరాల మధ్యలోకి వెళ్ళిపోయారు. కలవరాలు పడిపోయారు, కుంగిపోయే స్థితిలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు మన పరిస్థితి ఏమిటి అని అనుకున్న సమయ సందర్భాల్లో యేసు ప్రభు వారే వారికి ప్రత్యక్షమయ్యాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని యేసు ప్రభు వారు చెప్పారు, నన్ను వెంబడించు వారు నిత్య జీవము గలవాళ్ళుగా మార్చబడతారు. అందుకని నన్ను ప్రేమించండి. ప్రైజ్ ది లార్డ్. అందుకని నీవు నన్ను నమ్ముచున్నావా? అయితే నీవు ధన్యుడివి అంటాడు. నా యందు విశ్వాసం కలిగి ఉన్నావా? అయితే నీ విశ్వాసం స్థిరపరచబడుతుంది. నా యందు భయభక్తులు కలిగి ఉన్నావా? నువ్వు ఎక్కడ ఉన్నా దీవెనకరంగా మార్చబడతావని యేసయ్య చెప్తున్నాడు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం మనకు చక్కగా తేటగా తెలియచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని ఆయన అన్నాడు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత కొన్ని రెఫరెన్స్ మనం ఉన్నాయి అక్కడ. ఏంటండి? 18, 19, 20 ఏంటండి? ఇవన్నీ కూడా మనం చదువుకుంటూ వెళితే చాలా చక్కటి మాటలు అక్కడ కనిపిస్తాయి. అక్కడ కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. ఎవరైతే యేసుని వెతుకుతారో వారు కనుగొంటారు. కనుగొంట మాత్రమే కాదు, ఇక్కడ ఏమంటున్నాడు? 18వ వచనం అంటున్నాడు, ఐశ్వర్యమును ఘనతను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ప్రభు వారు చెప్తున్న మాట ఏంటండి? నా దగ్గర ఏముందండి? నన్ను వెతుకువారి నిమిత్తము నేను దాచి ఉంచినవి ఏంటంట? 1 ఐశ్వర్యము, 2 ఘనత, 3 స్థిరమైన కలిమియు, 4 నీతి నా యొద్ద ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. అందుకని యేసు ప్రభు వారు చెప్పారు, ఏమని? యేసు ప్రభు వారు చెప్తున్నారు, కొందరు యేసు ప్రభుని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు, అనాలోచనగా మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుని కుమారుడు కాదని అనుకుంటూ ఉన్నప్పుడు, యేసు ప్రభు వారు కొంతమంది సమాజంలో ఉన్న ఆ సమాజంలో ఉన్నటువంటి పెద్దలను గురించి యేసయ్య చెప్తున్నాడు. ఏమని? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా రుజువు చేయగలడా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు ఆయన సన్నిధిలో నిలబడిన ప్రతి వారిని, ఆయన ఎదుట నిలబడిన ప్రతి వారిని కూర్చున్నటువంటి విషయాన్ని యేసయ్య ఇదే మాట చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా రుజువు చేయగలడా అన్నారు. ప్రైజ్ ది లార్డ్. అందుకని యేసు ప్రభు వారు ఎవరై అంటే పాపము లేని పరిశుద్ధుడు, ఏ కపటము కలుమషము లేనివాడు, సుచరిత్ర కలిగిన వంటి సజీవుడైన దేవుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయనను ఆరాధిస్తున్న నీవు, ఆయన వెంబడిస్తున్నాను అనుకుంటున్న నీవు, ఆయన వెతుకుతున్నాను అనుకుంటున్న నీవు, నీ జీవితంలో యేసయ్యను కనుగొన్నావా? యేసయ్యను నీ హృదయంలోకి చేర్చుకున్నావా? యేసయ్యను నీ కుటుంబంలో చోటుందా? నీలో ప్రార్థన జీవితం ఉందా? దైవ భయము కలిగి వాక్యానుసారంగా నీవు నడిపించబడుతూ ఉన్నావా? అలా ఉన్నట్లయితే నువ్వు తప్పగా యేసయ్యను కలుసుకుంటావు. కొట్టు గట్టిగా చప్పట్లో. తప్పనిసరిగా యేసయ్యను కలుసుకుంటావు. అందుకని ఆయన ఈ మాటను చెప్పాడు, ఏమని? నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను తప్పనిసరిగా కనుగొంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది బాగానే ఉంది. ఇంకొక మాట చూద్దాం. మొదటి మాట చూద్దాం. కీర్తనల గ్రంథం 14 2వ వాక్యం. కీర్తనల గ్రంథము 14 2వ వాక్యం మొదటి మాట. వివేకము కలిగి దేవుని ఎత్తుకువారు
కలరేమో అని ఆకాశపు నుండి ఏం చేస్తున్నాడంట? ఈ చదవబడినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే కీర్తనకారుడు చెప్తున్న మాట ఏంటి? దేవుడంట ఎక్కడి నుండి చూస్తున్నాడండి చెప్పండి? ఆకాశపు నుండి చూస్తున్నాడు. ఎందుకు? నన్ను ఎవరైనా వెతుకుతున్నారేమో అని, నన్ను ఎవరైనా కనుగొనుటకు వెతుకుతున్నారేమని ఎక్కడి నుంచి చూస్తున్నాడంట చెప్పండి? ఎక్కడి నుండి చూస్తున్నాడు ఆయన? ఆకాశపు నుండి, ఆయన సింహాసనం మీద నుండి యేసయ్య ఈ భూమి మీద మనుషులను చూస్తున్నాడు. మీరు అనుకోవచ్చు, కొన్నిసార్లు కొందరు అనుకుంటారు నన్ను ఎవరు చూడట్లేదు అని. మనుషులు చూడకపోయినా దేవుడు తప్పనిసరిగా చూస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. పత్రికల్లో ఒక మాట రాశాడు, యేసు ప్రభు వారు ఒక గుడ్డోని గురించి చెప్పుకుంటూ వచ్చాడు. గుడ్డివోని మనోనేత్రాలు తెరిపించిన తర్వాత వీళ్ళందరూ గుడ్డివోని దగ్గరికి వెళ్ళారు. గుడ్డోడి దగ్గరికి వెళితే నీకు కళ్ళు ఎలా వచ్చాయి? కళ్ళు రావటం అసాధ్యం కదా, ఇది ఎలా సత్యం, ఎలా జరిగింది అని అంటుంటే ఆ గుడ్డోడివి నువ్వు కాదంటారు. వాడు అంటాడు నేనేనండి గుడ్డోడి. ఆ గుడ్డోడిని నేనే అంటాడు ఇతను. ప్రజలు ఏమంటున్నారు? ఆ గుడ్డోడివి నీవు కాదంటారు. అప్పుడు ఆ గుడ్డోడు మళ్ళీ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు ఏమన్నారు తెలుసా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నన్ను గుర్తించినటువంటి వాళ్ళందరూ కళ్ళు ఉన్నవాళ్ళు, గుర్తించని వాళ్ళందరూ గుడ్డోళ్ళు. చూడని వాళ్ళు చూస్తున్నారు, చూస్తున్నవంటి వాళ్ళు చూడలేకపోతున్నారు. మనోనేత్రాలు ఉన్నా కూడా వారు గుడ్డి వాళ్ళే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని వైపు చూడవలసిన వాళ్ళు, దేవుని వెతకవలసిన వంటి వాళ్ళు తనకు సంబంధించిన వాళ్ళను వెతుకుతుంటారు, తనకు సంబంధించిన వాళ్ళను వెతుకులాడుతుంటారు. వాళ్ళకు సంబంధించిన వంటి వారి వైపే చూస్తూ ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. కొందరిని చూస్తుంటాం, వారి మెడల మీద తల నిలబడతాం. ఒకవేళ మెడ మీద తల నిలబడ్డా కళ్ళు నిలబడవు. కళ్ళు మాత్రం ఏం చేస్తుంటాయి? ఈ చివరికి చెప్పండి, ఆ చివరికి స్కానింగ్ చేస్తుంటది, ఆ చివరికి ఈ చివరికి స్కానింగ్లు చేస్తూ ఉంటాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారే ఈ విషయాన్ని కీర్తనకారుడైన దావీదు ద్వారా ఈ మాటను చక్కగా తెలియచేశాడు. ప్రైజ్ ద లార్డ్. ఏమని? వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశపు నుండి ఏం చేస్తున్నాడంట? ఆకాశపు నుండి ఆయన చూసి మనుషులందరినీ ఏం చేస్తున్నాడంటండి? పరిశీలన చేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు మార్కెట్కి వెళ్తారు, మామిడి పండు సీజన్ వచ్చిందనుకోండి, లేకపోతే ఇంకా ఏదైనా వేరే పండ్లు సీజన్ వచ్చిందనుకోండి, అరటి పండ్లు అంటే ఎప్పుడు దొరుకుతాయి కాబట్టి మామిడి పండ్లు కొత్తగా వచ్చాయనుకో మార్కెట్లో ఏం చేస్తారు చెప్పండి? వాటిని చూడంగానే తీసుకోవాలనిపిస్తుంది. వెనక ముందు ఆలోచించకుండా తీసుకున్నారు అనుకోండి, ఇంటికి వచ్చిన తర్వాత అవి నలిగిపోయి ఉండొచ్చు, లేకపోతే లోపల దెబ్బతిని కులిపోయి ఉండొచ్చు, అందులో పురుగులు కూడా ఉండొచ్చు. ప్రైజ్ ద లార్డ్. ప్రతి మనిషి హృదయం అలాగనే ఉంటది. పైన మాత్రం మంచుకుంటారండి, పైన మాత్రం మంచుకుంటారు, కానీ వారి అంతరంగ హృదయాలు మాత్రం చెడిపోయి దేవుని దృష్టికి ఏమై ఉన్నాయంట? దూరముగా ఉన్నాయి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు దావీదు గారి ద్వారా ఈ విషయాన్ని చక్కగా తెలియచేశారు. ప్రైజ్ ద లార్డ్. అందుకు నేను చెప్తున్న మాట ఏంటంటే, వివేకము కలిగి దేవుని
వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశపు నుండి చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటను దావీదు చక్కగా చెప్తున్నాడు. దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు ఆకాశపు నుండి ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంట? చూస్తున్నాడు. ఇంకొక విషయం ఏంటి తెలుసా? దేవుడు యోదోను తోట వైపు చూశాడు. తోట వైపు చూసినప్పుడు ఎవరు కనపడలేదు? అవ్వ ఆదాం ఇద్దరు కనపడలేదు. వారు కనపడకపోవటానికి గల కారణం, చెట్ల మధ్యలోకి దాక్కోవటానికి గల కారణం ఏంటంటే వారు ఆజ్ఞ అతిక్రమించి దేవునికి విరోధంగా పాపము చేశారు. అప్పుడు దేవుడు అప్పటికప్పుడే తీర్పు తీర్చి, ఇదిగో ఈ తోటలో ఉండటానికి నీవు వీలు లేదు అని బయటికి పంపించాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటని జాగ్రత్తగా గమనించండి. దేవుడు అప్పటికప్పుడే ఆదాము అవ్వల విషయంలో తీర్పును తీర్చి ఈ తోటలో ఉండటానికి నీకు వీలు, ఆ యోగ్యతను కోల్పోయావు కాబట్టి ఇక్కడ ఉండటానికి వీల్లేదని బయటికి పంపించి ఖడ్గ జ్వాలలను నిలబెట్టిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ దేవుని తీర్పు నీ మీదకి ఇంకా రాలేదు కాబట్టి సంఘంలో ఉన్నావు. రాలేదు కాబట్టి ఈ పరిశుద్ధమైన తోటలో నువ్వు జీవిస్తూ ఉన్నావు. ఇప్పుడు దాకా నువ్వు ఉండటానికి గల కారణం ఆయన నిన్ను చూస్తున్నాడు. కానీ నువ్వు అనుకుంటున్నావు ఆయన నన్ను చూడట్లేదు అని. ఆయన నిన్ను చూస్తున్నాడు. నువ్వు చేసే ప్రతి పని, అది మంచిది కావచ్చు, చెడుది కావచ్చు, ప్రతిదీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆకాశపు నుండి ఆయన నిన్ను చూస్తున్నాడు. ఆయన చూడట్లేదని అనుకోవటం నీ అమాయకత్వం. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక విషయం ఏంటంటే, నా అంత భక్తుడు లేడు అని అనుకుంటూ నువ్వు జీవిస్తూ ఉంటావు. బ్రహ్మలోనే బ్రతుకుతూ ఉంటావు. భ్రమలోనే నీ జీవితాన్ని ముగించుకొని చివరికి నరకానికి వెళ్ళేదానికి మార్గాన్ని వెతుక్కునే స్థితిలోకి వెళ్ళిపోతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని దావీదు గారు ఇలా ఈ విషయాన్ని చక్కగా చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని వెతుకువారు ఎలా వెతకాలంట? వివేకముతో వెతకాలి, అవివేకముతో కాదు. వివేకముతో దేవుని వెతుకువారు కలరేమో అని, పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి జీవితంతో నన్ను వెతుకువారు ఉన్నారేమోని పరిశుద్ధుడైన దేవుడు ఏం చేస్తున్నాడంటండి? ఆకాశపు నుండి ఆయన కన్నులెత్తి చూస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని చదవబడినటువంటి విషయంలో మనం జాగ్రత్త గమనించి దేవుని వాక్యమునందు మనస్సు పెట్టి ప్రభు సన్నిధిలో భయము భక్తి కలిగి నడిపించబడాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మూడో వాక్యం కూడా చూద్దాం. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను కూడా లేడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారే ఈ విషయాన్ని దావీదు ద్వారా తెలియచేస్తున్నాడు. ఏమంటున్నాడు ఆయన? వారందరూ పూర్తిగా, చెప్పండి, వారందరూ పూర్తిగా దారి తొలగిపోయారు. ఎలా దారి తొలగిపోయారు? ఇప్పుడు ఆది కాండంలో మనం చూడొచ్చు. బాబేలు గోపురం కట్టారు. బాబేలు గోపురం కట్టించేదానికి రాజు గారు ఏం చేశారు తెలుసా? ఆ గోపురం మీద నేను నిలబడితే ఏమందుకోవాలండి? ఆకాశము అందుకోవాలి, అంత ఎత్తు కట్టాలి అనుకున్నాయి. దేవుని ఆలోచనను పక్కన పెట్టి, దైవ భయమును పక్కన పెట్టి, నువ్వు చేస్తున్న భయము భక్తిని పక్కన పెట్టేసి నీకు నచ్చినట్లుగా నువ్వు చేస్తే దేవుడు ఊరుకుంటాడా? చెప్పండి. పొరపాటును కూడా ఆయన నిన్ను ఊరుకోనివ్వడు, ఊరికే పెట్టడు. ప్రైజ్ ది లార్డ్. బాబేలు గోపురం కట్టడానికి మొదలు పెట్టారు. దేవుడు ఏం చేశాడు తెలుసా? భాషను తారుమారు చేసి ఒకరిని ఒకరు కొట్టుకొని చల్లా చదురైపోయేటట్టు చేశాడు.
ఎవరైతే బాబేలు గోపురాన్ని కట్టాలి అని కోరిక కలిగిన వ్యక్తి ఉన్నాడో, ఈ మనుషుల ప్రవర్తనను చూసి ఆడికి ఏమి ఎక్కింది తెలుసా? మెంటలు ఎక్కేసింది, పిచ్చెక్కేటట్లు చేసేసాడు దేవుడు. దేవుని సన్నిధిలో జాగ్రత్త అనేది లేకపోతే, దైవ భయము కలిగినది లేకపోతే, ప్రార్థన జీవితం అనేది లేకపోతే, నీ కుటుంబంలో నీ వాళ్ళకే నీకు పెట్టేస్తాడు. ఆ తర్వాత నిన్ను మెంటలోనిగా చేసేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో యేసయ్య చెప్తున్న వంటి మాట ఏంటంటే, ఆయన రాత్రిపగలు నీ వైపే చూస్తున్నాడు, నిన్ను చూస్తూ ఉన్నాడు. ఏమని? నన్ను వెతుకుతారేమో అని. వివేకము కలిగి నన్ను వెతుకువారు కలరేమో అని ఆకాశపు నుండి దేవుడు చూస్తున్నాడు. చూసేసరికి ఏమైపోయిందండి చెప్పండి? ఏమైపోయారంట? వారందరూ పూర్తిగా దారి తొలగిపోయారు, భక్తి జీవితాన్ని వ్యర్థం చేసుకున్నారు. ఇప్పుడు దాకా దేవుని సన్నిధిలో పొందిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు. లోక సంబంధమైన ప్రలోభాలకు పడిపోయి, ఈ లోక సంబంధం ఏంటంటే ధనాపేక్షలో పడిపోయి, లోకాశలో పడిపోయి, శరీర కోరికల్లో పడిపోయి, దేవుని కృపను కోల్పోయి దూరమైపోయారు. అందుకని దేవునికి ఎక్కడ లేని కోపం వచ్చి ఆకాశపు నుండి చూసి నోహావును పిలిచాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నోహావును పిలిచి అంటున్నాడు, ఇదిగో ఈ దేశాన్ని నేను జలప్రళయాన్ని కుమ్మరించబోతున్నాను, వర్షాన్ని కురిపించబోతున్నాను, కనుక ఓడను సిద్ధపరచుకో, సువార్త ప్రకటించు, ఓడలోనికి ప్రవేశించమని చెప్పు అన్నాడు. ఓడ సిద్ధపరిచాడు, సువార్త ప్రకటించాడు, ఎవరూ రాలేదు. కారణం ఏంటంటే దారి తప్పిపోయారు. నువ్వు దేవుని వాక్యాన్ని వింటూ, దేవుని మందిరములోనే ఉంటూ, భయభక్తులు గలవానిగా నటిస్తూ, చివరికి దారి తొలగిపోయిన సంగతి దేవునికి తెలుసు, నీకు తెలుసు, కానీ నువ్వు గ్రహించలేకపోయావు. చివరికి ఓడలో 8 మంది వెళ్ళారు, తలుపులు మూయబడ్డాయి, జలప్రళయంలో దేవుడు తీర్పు తెచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. నోహావు చూస్తూ ఉండగానే నోహావు ఎదుట వర్షాన్ని కురిపించి దేవుడు తీర్పును తీర్చాడు. ఇంకా మాకు తీర్పు రాలేదని అనుకుంటున్నారేమో, జాగ్రత్త. దేవుని ఉగ్రత మా మీదకి రాలేదని అనుకుంటున్నావేమో, దేవుని తీర్పు రాలేదని నువ్వు అనుకుంటున్నావేమో. ఎన్నో ప్రసంగాలు విన్నాములే, ఇట్లాంటి అన్ను భ్రమలో పడి మునిగిపోతున్నావేమో, జాగ్రత్త. వారాలు గతించిపోతున్నాయి, రోజులు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గతించిపోతున్నాయి, కానీ నీ హృదయం మారిందా? అందుకని యేసయ్య ఈ విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని దేవుని వెతుకువారు ఎలా వెతకాలంటే, వివేకము కలిగిన వంటి హృదయముతో దేవుని వెతకాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం సెలవిస్తుంది. బైబిల్లో వివేకము కలిగి ప్రవర్తించిన వంటి వ్యక్తిని చంపేశాడు ఒక ఆయన. ఎవరైనా తెలుసా మీకు? అవివేకి వివేకము కలిగి ప్రవర్తించిన వంటి ఒక వ్యక్తిని చంపేశాడు. ఎవరైనా ఏమండి ఉన్నారా? ఎవరైనా? అవివేకి ఒకడు వివేకముతో ఉన్న వ్యక్తిని చంపేశాడు. మీరన్నా చెప్పండి, ఎవరైనా? హేబేల్ని కయ్యోను చంపేశాడు. దేవుని సన్నిధిలో వివేకంగా దేవుని వెతికాడు, వివేకముతో దేవుని బలి అర్పించాడు, వివేకముతో భయము భక్తి కలిగి తనలో ఉన్న దానికి తనకు ఉన్నదే మనసు పూర్తిగా దేవునికి తీసుకెళ్ళి ఇస్తే, తన్ను చూసిన వంటి అవివేకి ఏం చేశాడంట? చంపేశాడు. ఈ రోజుల్లో భక్తి గల వారిని భక్తిహీనులుగా చేసే వంటి గుంపు. ఒకడు భక్తి కలిగి దైవ భయము కలిగి దేవుని సన్నిధిలో నడిపించబడుతూ ఉంటే, అలాంటి వ్యక్తులను పాడు చేసేవంటి వాళ్ళు కూడా సంఘాల్లోనే ఉంటారు. మీకు తెలుసా? ప్రైజ్ ది లార్డ్. వాడు కొంచెం ముందుకెళ్ళి మంచి మర్యాద పరిచర్యలు నమ్మకంగా కొనసాగించబడుతూ సహకరిస్తూ ఉన్నారనుకోని, అలాంటి వాడిని పిలిచి, ఇదిగో జాలే మూసుకో,
ఏంటిది? ఏదైనా అనొచ్చు, మూసుకోమంటే ఏదైనా మూసుకోవచ్చు. ఏంటండి చాలే మూసుకో అనేవాళ్ళు లేరా? నేను మీకంటే ముందు వచ్చినాం, చూడు మా కొమ్ములు కూడా అనేంటి వాళ్ళు లేకపోలేదు. ముందు వెనక వచ్చారనేది కాదు సబ్జెక్ట్. దేవునిలో వివేకము కలిగి ఉన్నావా, అదే మనకు సబ్జెక్ట్. ప్రైజ్ ద లార్డ్. భయభక్తులు కలిగి ఉన్నావా అనేది మనకు కావాలి. నువ్వు ఎప్పుడొచ్చావు అనేది అనవసరం. దేవుడు ఆకాశపు నుండి నిన్ను చూస్తున్నాడు. చూసిన దేవుడు అవ్వ ఆదాముకు తీర్పు తీర్చి బయటికి పంపించాడు. లోకాన్ని చూసిన దేవుడు తీర్పు తీర్చి నోహావు కుటుంబాన్ని ఓడలోకి ప్రవేశించాడు. ప్రైజ్ ద లార్డ్. ఇవన్నీ చూసిన కయ్యోను చివరికి నీతిమంతుణ్ణి ఏం చేశాడంట? సమాధి చేశాడు. నీతిని సమాధి చేసేవాళ్ళు సంఘాల్లో ఉంటారు, జాగ్రత్త పడండి. కొందరు చెప్పుడు మాటలు చెప్పేవంటి వాళ్ళు ఉంటారు, లేనిపోని మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు. మిమ్మల్ని గాయపరిచి చివరికి దేవుని సన్నిధికి, సంఘానికి, సహవాసానికి దూరం చేసేవాళ్ళు కూడా ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. సాతాను ఏమైనా చెప్పండి, ఏమైనా చేయగలడు. ఈ లోకం వాడి చేతుల్లో ఉంది కాబట్టి, ఈ లోకములో వాడు ఆడిందే ఆడుతాడు కాబట్టి ఏమైనా చేయగలడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో సొలొమోను భక్తుడి మాటను చెప్పి, నన్ను వెతుకువారు, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ మాటను చక్కగా చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చూడండి, మొదటి దీనవృత్తాంతుల గ్రంథం 16వ అధ్యాయం 10వ వాక్యం. 16:10 రెండవ మాట. ఎక్కడ చెప్పాలి గట్టిగా? దేవుని వెతుకు వారికి సంతోషం ఎలా ఉంటుంది? ఎక్కడ ఉంటుందంట? హృదయ ఆనందము. ప్రైజ్ ద లార్డ్. దేవుని వెతుకు వారికి హృదయ అంతరంగంలో సంతోషం. ప్రైజ్ ద లార్డ్. ఎక్కడ ఉంటుందంట? దేవుని వెతుకు వారికి హృదయంలో సంతోషం. లూకాసు వార్తలో ఒక మాట రాయబడి ఉంది. లూకాసు వార్తలో ఒక మాట రాయబడి ఉంది. రాయబడిన మాట ఏంటంటే, మరియమ్మ ఎక్కడికి వెళ్ళిందంట? బాప్తిసం ఇచ్చి యోహాను ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళినప్పుడు ఎలిషబెతు చెప్తున్న మాట ఏంటి తెలుసా? నిన్ను గూర్చిన వంటి వార్త వినగానే నా గర్భములో ఉన్న శిశువు ఆనందముతో గంతులు వేసిన. చప్పటు కొట్టు గట్టిగా. హల్లెలూయా. దేవుని వాక్యం వినినప్పుడు నీ హృదయం ఎలా ఉండాలంట? సంతోషం ఉండాలి, సంతోషపడాలి, హృదయ ఆనందముతో ఊగిపోవాలి. ఆ వాక్యం నీ హృదయంలోనికి రాగానే ఎక్కడ లేని సంతోషభరితుడిగా మార్చబడాలి నువ్వు. యేసు ప్రభు తల్లి మరియమ్మ గారు ఎలిషబెత్ ఇంటికి ఎప్పుడైతే వచ్చిందో అక్కడ చూడంగానే ఆ మాట ఆమె చెప్పింది. కంటికి చూసిన వంటి ఆమె మాత్రమే కాదండి, ఆమె గర్భంలో ఉన్న శిశువు కూడా ఏం చేశాడంట? చెప్పండి, ఏం చేశాడంట? ఇది ఎవరికి సాధ్యం అంటే, వివేకము కలిగి ఆయనను వెతుకు వారికి మాత్రమే సాధ్యం. ఇప్పుడు గొట్టు గట్టిగా. దేవుని వెతుకువారు వారి హృదయ అంతరంగంలో ఏం చేస్తారంట? సంతోషం. కొంతమందిని చూడండి, వాక్యం వింటున్నప్పుడు అనుకోని మనకి ఎందుకు వచ్చింది ఏంటండి, కొందరు ముఖం నల్లగా పెట్టుకొని ఉంటారు. ఏంటండి, హుషారుగా ఉండరు. వాళ్ళు ముఖాలు చూస్తే నల్లగా పెట్టుకొని ఉంటారు. ఏంటండి, ఒక రకంగా కూర్చొని ఉంటారు. పొద్దున ఏమైనా బస్ స్టాండ్లో మూట పోగొట్టుకొని వచ్చాడా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.
చూడండి, దేవుని వాక్యం మనకి ఏం బోధిస్తుందండి? దేవుని వాక్యం మనకు బోధిస్తుంది ఏంటి? ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెతుకువారు హృదయమునందు సంతోషించుదురు గాక. ప్రైజ్ ద లార్డ్. దేవుని వెతుకు వారికి దేవుడు ఏమిస్తాడండి? సంతోషాన్ని ఇస్తాడు. ఈరోజు నీ జీవితంలో సంతోషం కరువైందా? నీ కుటుంబంలో సంతోషం కరువైందా? నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ ఉద్యోగ వ్యాపారంలో సంతోషం లేదా? సంతోషం లేకపోవడానికి గల కారణం ఏంటి? ఇంకా నువ్వు దేవుని వెతకట్లేదని అర్థం. ఏంటండి? ప్రైజ్ ద లార్డ్. ఒక ఆమె ఏం చేసిందంటే, మా పాస్టర్ గారు బాగా చెప్తాడు వాక్యం, మా పాస్టర్ గారు బాగా చెప్తాడు వాక్యం అని తీసుకొచ్చిందంట మందిరానికి. బాగా చెప్తాడని తీసుకొచ్చింది. తీసుకొచ్చిన తర్వాత ఏం చెప్తాడు ఇందామని పాపం లాస్ట్లో వచ్చి కూర్చుంది. ఈ పాస్టర్ గారు అప్పటికే మోకరించండి అనేసరికి ఆమెకేమో అర్థం కాల. ఈమె కూడా మోకరించింది. తీసుకొచ్చినాము, మోకరించారు, ప్రార్థన చేశారు, ఆమె అన్నారు. అందరికి వందనాలు, దేవుని స్తోత్రాలు, ఈ ప్రార్థన అంతటితో ముగించబడింది, పోయిరండి అని. అప్పుడు ఆమె అడిగిందంట, ఈ మాటలు వింటానికి ఎన్నం తెచ్చిందని. ఏం మాటలు? దేవునికి స్తోత్రాలు, మీ అందరికి వందనాలు, ఈ ప్రార్థన కొడుకు ఇంతటితో ముగించబడింది, పోయి రండి. ఇది తీసుకొచ్చినటువంటి వ్యక్తికి ఎలా అనిపిస్తుంది ఇప్పుడు చెప్పండి? సంతోషం ఉంటుందా? వచ్చేది ఎప్పుడు? ముగింపు టయానికి. వాళ్ళకేమో బాగా చెప్పాడంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమి అంత తుస్సుమనే. ఇలాంటి వ్యక్తులు ఎప్పుడు తీసుకొని రావాలి నువ్వు? ప్రారంభంలోనే తీసుకొస్తే కొంచెం పాటలు వింటారు, సాక్ష్యాలు వింటారు, 4 మాటలు విని వాళ్ళు బ్రతుకుని మార్చుకొని ప్రభు సన్నిధిలో నిలబడతారు. నీకే క్రమం లేకపోతే, నీకు వెతకటమే తెలియకపోతే, నీకు భయమే భక్తి లేకపోతే నీ జీవితంలో నువ్వు ఎలా ఆశీర్వదించబడతావండి? ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ఈ వాక్య భాగం చక్కగా తెలియజేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారి మాట అని చెప్పారు. ఏమంటున్నాడండి? యెహోవాను వెతుకువారు హృదయమునందు వారికి సంతోషం. మరొక మాటను కూడా దయచేసి మనం చూద్దాం. అపోస్తుల కార్యం 3వ మాట. అపోస్తుల కార్యము, బైబిల్ ఉన్న వాళ్ళు దయచేసి చూడండి. అపోస్తుల కార్యం 10వ అధ్యాయము 21వ వాక్యం. 21వ వాక్యం. పేతురు ఆ మనుషుల యొద్దకు దిగి వచ్చి, ఇదిగో మీరు వెతుకువాడను నేనే, మీరు వచ్చిన కారణం ఏమని వారిని అడిగాను. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ పేతురు చెప్తున్న మాట ఏంటి? మీరు ఎవరిని వెతుకుతున్నారో ఆ వ్యక్తిని నేనే. మీరు ఎవరిని చెప్పగలుగుతారు ఈ మాటని? ఏంటండి? ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మీరు ఏమి వెతుకుతున్నారండి అని భార్య అడిగింది అనుకో. భర్త జోబిలో భార్య 100 రూపాయలు తీసుకుంది, చెప్పబెట్టకుండా తీసుకున్న దాన్ని ఏమంటారు? దొంగతనమే అంటారు కదా. దొంగతనమే కదా. నా భర్త అని స్వతంత్రంగా నువ్వు జోబిలో నుంచి డబ్బులు తీసుకున్నప్పుడు, చెప్పబెట్టకుండా వాడుకున్నప్పుడు, నీ భర్త అయినా కూడా నువ్వు దొంగదానివి అని అర్థం. చెప్పబెట్టకుండా తీసుకున్న ఎవరు? ఎదుగా వీళ్ళు చెప్తారండి ఇట్లాంటి మాటలు కరెక్ట్గా. అదే కదా. చెప్పండి, ఏం చేస్తారండి? భర్త జోబిలో నుండి భార్య చెప్పబెట్టకుండా తీసుకున్నప్పుడు దాన్ని ఏమంటారు? దొంగదే అంటారు. స్వతంత్రం ఉండొచ్చు, స్వతంత్రం నీకు ఉండొచ్చు, నీ భర్తే కాదనట్లేదు. ఎంత స్వతంత్రుడైనా చెప్పపెట్టకుండా తీసుకోవటం దాన్ని ఏమంటారండి? దొంగతనమే. ప్రైజ్ ద లార్డ్. పాపం వాడు జోబులు ఎత్తుకుతాడు, ప్యాంటు జోబులు ఎత్తుతాడు, సొక్క జోబులు ఎత్తుకుతాడు, దిండు కింద ఎత్తుకుతాడు, బీరువలో ఎత్తుకుతాడు, అన్నీ ఎత్తుకుతాడండి. ఎంత వెతికినా కనపడకపోతే అప్పుడు మీరు అంటారా, ఇదిగో
మీరు వెతుకుతున్న 100 రూపాయల నోటును నేనే అని అన్నారు అనుకోండి, వాడికి ఎక్కడ లేని బీపీ పెరిగి అక్కడ కుక్కను కొట్టే కర్ర తీసుకొని ఏం చేస్తాడండి? చెప్పండి, ఏం చేస్తాడు? కొడతాడా, తిడతాడా? బుద్ధుందా? చెప్పాలి కదా. నేను వెతుకుతుంటే నోరు మూసుకొని ఉన్నావేంటి? కొందరేమో నేను తీసుకున్నానండి అంటారు, కొంతమంది 6 నెలల తర్వాత చెప్తారు, కొంతమంది ఏమో ఏం చేసుకుంటాడు చేసుకొని అని అనుకునే ఉంటూ వాళ్ళు లేకపోలేదు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ప్రైజ్ ద లార్డ్. భర్తకు భార్యకు తెలియకుండా ఏంటండి ఖాళీ చేసేవాళ్ళు కూడా ఉంటారు ఖజానా ఇంట్లో. భార్యకు తెలియకుండా ఏంటండి సోగ్గాళ్ళు కొందరు ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. కొందరు సోగ్గాళ్ళు కొందరు ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం మనకు చక్కగా బోధిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. అందుకని పేతురుని కొందరు వెతుకులాడుకుంటూ వచ్చారంట. పేతురుని చెప్పండి, కొందరు చెప్పండి వెతుకులాడుతూ వచ్చారు. వాళ్ళు వెతకటానికి గల కారణం ఏంటి తెలుసా? ఆ ముందు వాక్యాన్ని దయచేసి చూద్దాం మనం. 20వ వాక్యం. నీవు లేచి కిందికి దిగి సందేహింపగా వారితో కూడా వెళ్ళుము, వారిని పంపియున్నానని వారు పేతురుతో చెప్పాడు. ఎవరు? దేవదూత చెప్తున్నాడు. పేతురును వెతుకుతున్నారు వీళ్ళు. పేతురును వెతుక్కుంటూ వచ్చారు. ఎందుకు వెతుక్కుంటూ వచ్చారు తెలుసా? ఎప్పేకు పట్టణంలో నుండి ఏంటండి అక్కడ నుంచి పేతురు దగ్గరికి పంపించారు. పేతురు దగ్గరికి మనుషులను పంపించాడు. ఒక చెరసాల అధికారి, ఒక అధికారి మనుషులను పంపించాడు పేతురు దగ్గరికి. ఆ వచ్చిన వాళ్ళు ఎవరిని వెతుకులాడుకుంటూ వచ్చారంట? చెప్పండి, పేతురును వెతుకులాడుకుంటూ వచ్చారు. ఈ రోజుల్లో దైవ సేవకుని ఎత్తుక వాళ్ళు ఎవరండి? వెంబడించే వాళ్ళు ఎవరండి? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏం దొరుకుతుందా అని గుడ్డోళ్ళగా ఆశించే వాళ్ళే కానీ మనం ఏమిస్తున్నామని అనుకునేవాడు కనపడట్లేదు ఈరోజు సంఘాల్లో. అవునా కదా? ఏంటండి సేవకుల దగ్గర మనకి ఏం దొరుకుతుంది? కుంటోడు అక్కడే కూర్చున్నాడు కదా దేవాలయం గుమ్మం దగ్గర కూర్చొని, ఏం దొరుకుతుంది మాకు ఈరోజు? తెల్ల బట్టలు కట్టుకొని వచ్చారు, ఏం దొరుకుతుంది అని చూస్తూ ఉంటారు. ఈ పాస్టర్ అందరు కూర్చున్నాడు ఆ ఎదురు చూసినట్టుగా చూస్తుంటారు కొంతమంది. నా ద్వారా మందిరానికి ఏం మేలు కలిగింది, నా ద్వారా ఏం ప్రయోజనం కలుగుతుంది, నేను ఏం సహకరిస్తున్నానే ఆలోచన కొందరికి ఉండదు. కానీ పేతురును వెతుకులాడుకుంటూ వచ్చారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పేతురును వెతుకులాడుకుంటూ వచ్చారు. ఆ తర్వాత పేతురు పైన ఉన్నాడు. అప్పుడు దేవదూత వారితో చెప్తున్న మాట ఏంటి? నువ్వు దిగి వారి యొద్దకు వెళ్ళుము, వారిని నేనే నీ యొద్దకు పంపి ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అయితే ఇక్కడ జరిగినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే 20వ వచనం ఈ మాట చెప్పాడు కదా. తర్వాత మాటను చూడండి, 22వ వాక్యం. అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువారును యూదా జనులందరి వలనను మంచి పేరు పొందినవాడనైనా శతాధిపతి అయిన కొర్నేలియను ఒక మనుషుడుండెను. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలెనని పరిశుద్ధ దూతల వలన బోధింపబడునని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిపించి, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, వారిని పిలిచి ఏం చేశాడంట? ఇదిగో పలాని వ్యక్తి మమ్మల్ని పంపించారండి, మిమ్మల్ని వెతుకులాడుకుంటూ వచ్చాము, మీరు నీతిమంతుని గురించి. ఎవరండి చెప్పండి, ఎవరి గురించి చెప్తున్నారు వాళ్ళు? ఒక వ్యక్తిని గురించి చెప్తున్నారు. అతను చాలా నీతిమంతుడు. కొర్నేలి అనబడిన వంటి వ్యక్తి చాలా నీతిమంతుడండి. నీ మాటలు వినాలని అతనికి
ఆశ కలిగింది, అందుకని వెతుకులాడుకుంటూ వచ్చాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని సేవకుని వెంబడిస్తే, వాడిని వెతికితే మీకు మేలు కలుగుతుంది. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో దేవుని వాక్యం చక్కగా తెలియజేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఇక్కడ పేతురుని గురించినటువంటి విషయాన్ని చూస్తే, ఎక్కడో పైన కూర్చొని ప్రార్థన చేసుకుంటున్న పేతురుని చెప్పండి, కొర్నేలి చేసిన ప్రార్థనకు పేతురుకి దేవుడు ఏం పెట్టాడంట? లింక్ పెట్టాడు. పేతురుకిని కొర్నేలి చేసిన ప్రార్థనకు దేవుడు లింకు పెట్టి మనుషులను పంపించి పేతురుని కొర్నేలి ఇంటికి తీసుకెళ్లేటట్టు దేవుడు కార్యం చేశాడు. ప్రైజ్ ద లార్డ్. అదే దేవుడు అంటున్న మాట ఏంటి? నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ప్రైజ్ ద లార్డ్. దేవుణ్ణి వెతుకువారు జాగ్రత్తగా, ఆయన వెతుకువారు ఆయనను కనుగొంటారు. వారు జాగ్రత్తగా వెతుకులాడుకుంటూ వచ్చారు. పేతురు ఎక్కడ ఉన్నాడంట? ఇంటి పైన ఉన్నాడు. దేవుడు వారితో చెప్తున్నాడు, కిందకి దిగి వెళ్ళు, నీకోసం మనుషులు వచ్చారు. అప్పుడు దిగి వెళ్ళాడు. అప్పుడు చెప్తున్నాడు పేతురు, మీరు వెతుకుతున్న వ్యక్తిని నేనే. ఇదే మాట యేసు ప్రభు చెప్పాడా? మీరు ఎవరిని వెతుకుతున్నారు? ఆ సజీవుడైన దేవుణ్ణి నేనే. ఇప్పుడు 10 మంది ఎవరైనా కత్తి పట్టుకొని వచ్చారని నేను భక్తుడు నేను చెప్పగలుగుతారా? మీరు చెప్పండి, చెప్తారా? మేము ప్రార్థన పరులు ఉండి యేసు ప్రభు తప్ప ఎవరు నమ్మము. చంపాలనుకుంటే చంపుకో, లేకపోతే ఏమైనా చేసుకో. అది ఎవరైనా కత్తి పట్టుకొని వచ్చారనుకో ఏం చేస్తారు? చెప్పండి. బతికుంటే ఉప్పైన అమ్ముకొని ఉండొచ్చు, కానీ ఏంటండి మాకు యేసుప్రభు గురించి అసలు తెలియదండి, మాకు అసలు యేసుప్రభు గురించే తెలియదు. మరి ఎందుకు వచ్చేవారు ఇక్కడ దాకా అంటే, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటుంటే నేను వచ్చాలి అని అంటాడు. బ్రతకటానికి తప్పించుకొని వెళ్తాడు, కానీ నరకానికి వెళ్తామనే సంగతి తెలుసుకోండి. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని చక్కగా తెలియజేశారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆ తర్వాత 23వ వాక్యం చూడండి. మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరి ఎప్పేవారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి. మరునాడు ఒక క్రైస్తవులో ప్రవేశించి, అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండిరి. చప్పడు కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. హల్లెలూయా. చూడండి, దేవుడు ఒక నీతిమంతుని ప్రార్థనను ఆలకించి ఒక సేవకుని ఏ విధంగా తన ఇంటికి రప్పించుకున్నాడంట చెప్పండి. మీరు వెళ్ళి వెతకండి, మీరు వెళ్ళి పేతురు అనబడిన వాడు ఉంటాడు, మీరు వెళ్ళి వెతకండి అన్నాడు. వెతకటానికి పోయిన వ్యక్తికి ఎదురుగానే వచ్చాడు. ఎవరో చెప్పండి, ఎవరో? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వెతుక్కుంటూ వెళుతున్నటువంటి వ్యక్తులకు పేతురు ఎదురుగా వచ్చాడు. పేతురు ఏమంటున్నాడండి? మీరు ఎవరిని వెతుకుతున్నారో ఆ వ్యక్తిని నేను అని చెప్పాడు. దేవుని కార్యాలు నీతిమంతుల పట్ల ఇది ఇలా జరుగుతుంది. పరిశుద్ధుల జీవితంలో ఇలాంటి కార్యాలు జరుగుతాయి. దైవ భయము కలిగిన వాళ్ళు ఇదిగో ఈ ఆశ్చర్యమైన మేలును అనుభవిస్తారు. అందుకని సామెతల గ్రంథంలో ఈ మాటను చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ప్రైజ్ ద లార్డ్. దేవుని వెతుకువారు, మొదటి మాట ఏం చెప్పాను? దేవుని వెతుకువారు హృదయములో వారు సంతోషిస్తారు. మూడోది, రెండో మాట ఏం చెప్పాను? ఏం చెప్పాను? ప్రైజ్ ద లార్డ్. రెండో మాట ఏం చెప్పాను? వివేకము గలవారు ఏం చేస్తారంట? చెప్పండి. వివేకం కలిగి దేవుని వెతుకువారు ఏం చేస్తారంటే హృదయమందు సంతోషిస్తారు, వాళ్ళు ఎక్కువగా ఆనందిస్తారు. వివేకముతో వెతకాలి. అవివేకంతో వెతుకటం వలన దేవుని కృపకు దూరం అయిపోతాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మూడో విషయాన్ని మనం గమనించినట్లయితే, అటు కొర్నేలి ప్రార్థన ఆలకించిన దేవుడు కొర్నేలి మనుషులను పంపిస్తే పేతురును వెతుక్కుంటూ వెళ్ళారు. సౌలు గాడిదలు వెతుక్కుంటూ వెళ్ళారు.
దైవ సేవకుడు అగపడ్డాడు, దైవ సేవకుడు కనపడ్డాడు, అతనితో కలిశాడు. కానీ గాడిదలు దొరికాయా? దొరికినాయి లేదా? చెప్పండి. గాడిదలు దొరికే లేదా తర్వాత సంగతి. కానీ కొర్నేలు పంపించినటువంటి వ్యక్తులకు దైవ సేవకుడు దొరికాడు. ప్రైజ్ ది లార్డ్. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నా సేవకులను కనుగొంటారు. అప్పుడు ఈ కొర్నేలు ఆ సేవకుని పిలిపించుకొని బంధువులను, స్నేహితులను వారందరిని పిలిపించుకొని ఆ ఇంట్లో ఏం పెట్టుకున్నారంటండి? కూటం. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన పెట్టుకుంటే ఆయన మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపడిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని 24వ వచనంలో ఈ మాట చక్కగా రాస్తుంది. 25వ వాక్యం, పేతురు లోపలికి రాగానే కొర్నేలు అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేసి, అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే. చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఈ మధ్య ఒక చోట చూశానండి, ఒక గురువుగారు వెళ్తా ఉంటే అందరు సాగిలపడి నమస్కారం ఎవరు చేయట్లా. ఒక ఆయన దగ్గరికి వచ్చాడు. దగ్గరికి వస్తే అతను ఏం చేస్తాడు తెలుసా? గురుగారు వాడిని మెడబట్టి వంచి మరీ సాగిలపడి నమస్కారం చేయించుకుంటున్నాడు. ఏంటంటే మెడబట్టి వంచి వాడి చేత ఏం చేయించుకుంటున్నాడండి? అది కొందరు ఉంటారు ఇలాంటి. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం, పేతురు యొద్దకు కొర్నేలు వచ్చి సాగిలపడి నమస్కారం చేస్తున్నాడు. పేతురు ఏమన్నాడు తెలుసా? లేచి నిలబడు, నేను కూడా నీలాంటి మనుషుని. ఈ తగ్గింపు ఎవరికి ఉంటుందండి? ఒక తగ్గింపు స్వభావం అనేది సేవకుల జీవితంలో మనం చూస్తాం. చూసి చూడనట్టుగా వదిలేస్తూ ఉంటారు, విననట్టుగా ఉంటారు. అందుకని యెషయా గ్రంథంలో రాశాడు, నా సేవకుడు తప్ప చెవిటివాడు ఎవరు, నా సేవకుడు తప్ప గుడ్డివాడు ఎవరు, నా సేవకుడు తప్ప కొంటువాడు ఎవరు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం చక్కగా తెలియచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. 4వ మాట, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వాక్యం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వాక్యం చదవండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ దేవుని సన్నిధిలో ఫలము నీకు దక్కాలంటే నువ్వేం చేయాలి చెప్పండి? విశ్వాసముతో నీవు వెతకాలి. విశ్వాసముతో వెతకాలి. లూకాసు వార్తలో ఒక మాట రాస్తుంది. ఏంటండి? ఒక ఆమె నాణ్యాలు పోగొట్టుకొని వెతుకులాడుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక ఉదాహరణ యేసు ప్రభు వారు చెప్పారు. అక్కడికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న యజమానురాలికి ప్రభు వారు చెప్తున్న మాట ఏంటి తెలుసా? నువ్వు ఎలా వెతుకుతూ ఉన్నావు అన్నప్పుడు, ఇదిగో ఇలా వెతుకుతున్నానని అంటే, అలా కాదు వెతకాల్సింది, దీపం వెలిగించి చెప్పండి దీపస్తంభం మీద పెట్టాలి. జ్ఞానముతో దేవుని వెతకాలి, భయముతో వెతకాలి, భక్తితో యేసయ్యను వెతకాలి. అప్పుడు ఈమె ఏం చేసిందంట? యేసు ప్రభు వారు అంటారు, మంచం కిందనో కొంచెం కింద కాదు పెట్టాల్సింది, దీపం ఎక్కడ పెట్టాలంట? దీపస్తంభం మీద పెడితే ఇల్లంతా కనిపిస్తుంది. దీనికి అర్థం ఏంటంటే, నువ్వు ప్రభుని నమ్మావు, ఇంట్లో వాళ్ళు ప్రభుని నమ్మలేదు, వారి ఎదుట నీవు దీపములాగా కనపడాలే కానీ దయ్యంలాగా కనపడకూడదు నువ్వు. ప్రైజ్ ది లార్డ్. అందుకని యేసు ప్రభు చెప్పినట్లుగా ఈమె చేసింది. ఆ దీపాన్ని వెలిగించి దీపస్తంభం మీద పెట్టి ఏంటంటే వెతికితే అప్పుడు నాణ్యము దొరికింది. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ మాటను చక్కగా చెప్పబడింది. అందుకని హెబ్రీ పత్రికలో ఈ మాట రాశాడు. ఏమని? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. విశ్వాసం లేకుండా మనం ఎంత వెతికినా కూడా వ్యర్థమే.
విశ్వాసముతో వెతకాలి, నిరీక్షణతో వెతకాలి, భయముతో వెతకాలి, భక్తి కలిగి వెతకాలి. ఊరికనే వెతికితే ఎక్కడ దొరకదు కూడా దొరకదు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా చెప్పబడింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడప్పుడు కూడా ఒక మాట వాడుతుంటారు. రోమపత్రిక 3:11 ఒక మాట రాస్తుంది. ఏంటండి? త్వరగా చదవండి ఆ మాటని. రోమపత్రికలో ఒక మాట ఉంది, 3:11. ఒక్కడును లేడు, గ్రహించువాడు ఒకడును. ప్రైజ్ ది లార్డ్. నీతిమంతుడు లేడంట, గ్రహించువాడు లేడు, ఒక్కడు కూడా ఎతికేవాడు లేడు. మరి ఎతకకపోతే ఫలం ఎలా దొరుకుతుందండి? నీ ఫలము పొందాలంటే విశ్వసించాలి. యేసు ప్రభు వారు లాజరు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. లాజరు చనిపోయాడు, సమాధిలో పెట్టారు. ఇద్దరు అక్క చెల్లెలు, అక్కడికి యేసు ప్రభు వెళ్ళాడు. ఒక ఆమె ఏమంటది, నువ్వు ఉంటే మా వాడు చచ్చిపోయాడు కాదు, ఆయన బ్రతికి ఉండేవాడు అంటది. యేసు ప్రభు అంటాడు, ఇప్పుడు మాత్రం ఏమైంది? ఏంటండి? ఇప్పుడు మాత్రం ఏమైంది? నా యందు విశ్వాసం ఉంచు, ఆయన లేస్తాడని యేసు ప్రభు అని అంటాడు. సమాధి దగ్గరికి వెళదాంపా, సమాధి చూపించు అని చెప్పి వాళ్ళని తీసుకొని వెళ్తా ఉంటే మరలా పక్క నుండి మార్త వచ్చి ఏం చేస్తా చెప్పండి, ఏమంటుందండి? చనిపోయి 4 రోజులైంది, కంపు కొడుతుంటాడు, వద్దులే ప్రభువా అన్నట్టుగా మాట్లాడుతుంది. యేసు ప్రభు అంటాడు, విశ్వాసము నా యందు నమ్మిక ఉంచు. ఎవరైతే నా యందు నమ్మిక ఉంచుతారో వారు మేలును పొందుతారు, దేవుని కార్యాలు కనులారా చూస్తారు. ప్రైజ్ ది లార్డ్. కుళ్ళిపోతే నీకెందుకు, వాసన కొడుతుంటే నీకెందుకు, ఇంకొకటి నీకెందుకు? దేవుని వెతకాలి అనుకునేవాడు విశ్వాసముతో వెతకాలి. పాస్టర్ గారండి, మీరు ప్రార్థన చేశారు, నాకు తలనొప్పి తగ్గలేదే, ప్రార్థన చేశారు, నడుము నొప్పి తగ్గలేదే, ప్రార్థన చేశారు, మా ఇంట్లో శోధన తగ్గట్లేదే, ఏమాత్రం కూడా కొంచెం కూడా మాకు నయం అనిపించట్లేదంటే నీలో మార్పు ఉంటే కదా, నీలో భయం ఉంటే కదా. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసాం, తొలగిపోయిందని సేవకుడు అన్న తర్వాత అవన్నీ తొలగిపోయాయి. సేవకులు మాకు ప్రార్థన చేశారు, మాలో ఉన్న భయం తొలగిపోయింది, దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడని ఆలోచనతో ఉంటే ఎలా ఉంటుంది? ఎవరో పెరుగు పెడితే పెరుగులో పోయి ఏలు పెడతా ఉందంట, పొద్దాక మూత తిట్టడం, ఏలు పెట్టడం. ఏంటంటే ప్రార్థన చేసిన తర్వాత తొలగిపోయే అన్నంత ఆ సమస్యలనే గుర్తు చేసుకుంటారు, పొద్దాక వాటినే తలుచుకుంటారు. తలనొప్పి పోయిందంటవా, నడుము పోయేంటవా అని కొంతమంది ఇచ్చట అనేవాళ్ళు ఉంటారు, ఒళ్ళు ఊపేవాళ్ళు ఉంటారు, ఏంటంటే మోకాళ్ళు మడుచుకొని చూసేవాళ్ళు ఉంటారు, రకరకాల మంది. అంటే ఇంకా నీ శరీరంలో నీకున్న అలవాటు ఏంటంటే ఆ బలహీనతను వదిలిపెట్టట్లేదు నువ్వు. హెబ్రీ పత్రికలో దైవజనుడు పౌలు గారు ఈ మాటను చెప్పారు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన ఎదుకు వారికి ఫలము దయచేయువాడు. చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరచుకుందాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని వెతుకు వారికి దేవుడు ఏమిస్తాడండి? తప్పనిసరిగా ఫలము దయచేస్తాడు. దేవుడు తప్పనిసరిగా ఫలము నీకు ప్రతి ఫలాన్ని కలుగు చేస్తాడు. తప్పనిసరిగా దేవుడు నీకు సహాయము చేస్తాడు. ఆ ప్రతిఫలాన్ని నీకు తప్పనిసరిగా కలుగు చేస్తాడు. ఇంకొక మాట, మత్తయి సువార్త 7:8. మత్తయి సువార్త 7:8. ఏమంటున్నాడండి? 7:8 అదేనా? అడుగు ప్రతి వాడును. ప్రైజ్ ది లార్డ్. చాలు. ఇక్కడ చదవబడిన వంటి విషయంలో యేసయ్య చెప్తున్నాడు, అడుగు ప్రతి వాడును పొందును, వెతుకు ప్రతి వానికి దొరుకును. ప్రైజ్ ది లార్డ్. అడిగే ప్రతి వారికి దేవుడు ఏం చేస్తాడంట? అనుగ్రహిస్తాడు. నువ్వు ఏది అడిగితే అది సహాయము చేస్తాడు. అడిగేది దుర్నీతితో అడగకూడదు, దుర వ్యసనాలతో నువ్వు అడగకూడదు, చెడు స్వభావంతో నువ్వు అడగకూడదు. ఏది నీకు అవసరమో దాన్ని మాత్రమే నీవు అడగాలి. అందుకని యేసయ్య ఈ మాటను చక్కగా చెప్పాడు, అడుగు ప్రతి వాడును పొందును, వెతుకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడును. ప్రైజ్ ది లార్డ్. ఏదైతే నువ్వు ప్రభువును మనస్ఫూర్తిగా అడుగుతావో వెతుకుతావో తప్పనిసరిగా దేవుడు నీకు సహాయము చేస్తాడు. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.
దయచేసి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకు తోడు నడిపించినందుకు ఈ రెండు చేతులది స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు, వందనాలయ్యా. తండ్రి నీకు స్తోత్రాలు, రక్షకుడా నీకు వందనాలు. గడిచిన ఈ పునరుద్ధాన దినం మొదలుకొని ఈ పునరుద్ధాన దినము వరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకు స్తోత్రాలయ్యా. మార్గాల్లో, ప్రయాణాల్లో, పనిపాట్లలో తోడుండి కంటికి రెప్పవలే కాపాడినందుగా నీకు స్తోత్రాలు తండ్రి. మరలా ఈ యొక్క పునరుద్ధాన దినమందు మేమంతా కూడి నేను స్తుతించి మహిమపరిచే సమయాన్ని, అవకాశాన్ని మాకు దయచేసినందుకు నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు. అపవిత్రత కలుగు చేయు ఆత్మను నజడిన యేసు నామమందు దూరపరచమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఆటంకాన్ని తొలగించమని వేడుకుంటున్నాను అయ్యా. మీరు కంచె వేసి కాపాడండి. ప్రతి కుటుంబాన్ని అంచెలంచెలుగా ఆశీర్వదించి పరిశుద్ధతలో నిలువబెట్టి నిజముగా నేను వెతికి వెంబడించే కుటుంబాలుగాను సంఘముగాను మార్చి నడిపించమని వేడుకుంటున్నాను దేవా. నీకు స్తోత్రాలు. సేవకుని మీరు ఇకను బలపరచు, చక్కటి ఆరోగ్యాన్ని దయచేయి, ఉన్నతమైన ఉపదేశములను మాకు అనుగ్రహించి సర్వసత్యంలోనికి మమ్మల్ని నడిపించి మీ నామానికి బయట తెచ్చుకున్నామని నజడనే యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. యేసుక్రీస్తు కృపయు, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సన్నిధి సహవాసం కొడుచున్న ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంతమునకు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు.